హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీ జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో మీరు కోరుకున్న ఉద్యోగం గాని, అప్పుల నుంచి బయటపడటం గాని, అనారోగ్యం నుంచి బయటపడటం గాని, మనశ్శాంతి గాని, మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతలు బయటకు వెళ్లిపోయి మీరు సుఖ సంతోషాలతో, చిరునవ్వులతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఒక విశ్వ గురువుగా, ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, జూన్ నెల 22వ తారీఖు రేపు ఆదివారం విజయవాడలో ధనవంతుడి క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అప్పుల నుంచి బయటపడడం, ఆరోగ్యం కోసం, జాబ్ కోసం, మానసిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం, మ్యారేజ్ కోసం, ఇంకా ఏ సమస్యలకైనా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు యూనివర్స్ తో ఎలా మమేకం అవ్వాలి, ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, మనం అసలు సరిగ్గా చేస్తున్నామా, మనం ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం. గురువు లేని విద్య గుడ్డిదే అంటారు. ఒకసారి గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు, ప్రాపర్ వేలో ఆ హీలింగ్ చేయించుకున్నప్పుడు, ఆ నెగిటివ్ బయటికి వెళ్ళిపోయి కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అట్లా మనకు తెలియకుండా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అన్ని తెలిసినట్టుగా ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం మీకు అర్థమవుతాడు. అప్పుడు లైఫ్ మారటం స్టార్ట్ అవుతుంది. అలాంటి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరెవరైతే ఉన్నారు, ఈ 22వ తారీఖు ఆదివారం జూన్ నెల ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. అలాగే చాలా మంది బెంగళూరులో క్లాస్ అడుగుతున్నారు. జూలై నెల 3వ వారంలో, థర్డ్ వీక్ లో, జూలై నెల థర్డ్ వీక్ లో బెంగళూరులో క్లాస్ ప్లాన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందే కాంటాక్ట్ చేయండి. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. 1-to-1 క్లాసెస్ ఆన్లైన్ ద్వారా ఏ దేశంలో ఉన్నా సరే. అలాగే మనం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అడ్వాన్స్డ్ మెడిటేషన్ క్లాసెస్ లో అనేక విషయాలు తెలియచేయడం జరుగుతుంది. బ్లాకేజెస్ క్లీన్ అవటం దగ్గర నుంచి దేనికి అడ్వాన్స్డ్ హోపోనోపోనో చెప్పుకోవాలి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం, మన హృదయాన్ని క్లీన్ చేసుకుంటున్నామా లేదా, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారా, అనేక రోజుకు ఒక సబ్జెక్ట్ తో కొత్తగా, ప్రతిసారి కొత్త సబ్జెక్ట్ తీసుకురావడం జరుగుతుంది. మెడిటేషన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అంటే ఒక మెడిటేషనే కాదు, అప్పుల నుంచి బయటపడటం, సరైన మెడిటేషన్ ఏం చేయాలి, మరి విజువలైజేషన్ ఎట్లా చేయాలి, క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, ఒక ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, జాబ్ని ఎలా పొందాలి, లైఫ్ పార్ట్నర్ ఎలా పొందాలి, రోజుకో సబ్జెక్ట్ తో మనం కావాల్సిన దాన్ని ఆకర్షించే పద్ధతి కొత్తగా ఉంటుంది. ప్రతిసారి కూడా రెగ్యులర్ గా ఉండేలా ఉండదు. అట్లాంటి ఆన్లైన్ క్లాసెస్ ఇంక్లూడింగ్ మెడిటేషన్ క్లాసెస్ కలిపి 5 రోజులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ దాకా. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందే అపాయింట్మెంట్ తీసుకుని ముందే బుక్ చేసుకోవాలి. అలాగే బెంగళూరులో కూడా చెప్పాను, జూలై 3వ వారంలో బెంగళూరులో ఉంటుంది, ముందే ఎన్రోల్ చేసుకోవాలి. ఇకపోతే సబ్జెక్ట్ లోకి వెళ్తే, చాలా మంది డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు తెలుసు, ఉద్యోగంలో కూడా అక్కడ పరిణితి ఉండదు, అంటే ఎదుగుదల ఉండదు. ఒక వర్క్ చేస్తున్న అమ్మాయిలు ఎక్కువగా బ్యూటీషియన్ చేస్తుంటారు, ఇంకా షాప్స్ నిర్వహిస్తుంటారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అందులో ఎక్కడ కూడా రాణించలేకపోతూ ఉంటారు. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, వాళ్ళు నిజంగా హార్డ్ వర్క్ చేస్తారు నిజాయితీగా. కాకపోతే బ్లాక్స్, నెగిటివ్ బ్లాక్స్ చిన్ననాటి నుంచి డబ్బు పట్ల, మనుషుల పట్ల, ఈ సంస్థల పట్ల, ఆదాయాల పట్ల, ఆస్తుల పట్ల, మన సౌందర్యం పట్ల, అంటే వయసు పట్ల, జీవితం పట్ల అన్ని నెగిటివ్స్ ఎక్కువగా. ఇంకేముంది, ఎన్నో కొన్ని చెప్పకూడదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు నెగిటివ్స్. అవన్నీ బ్లాక్స్ కింద నమ్మటం ద్వారా ఏర్పడి ఉంటాయి. దాంతో వీళ్ళ వరకు హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ ఫైనాన్షియల్ గా ఎదగలేదు. ఇలా ఈ ఫైనాన్షియల్ గా ఎదగటానికి మనం ఏం చేయాలో ఒక పవర్ఫుల్ సీక్రెట్ టెక్నిక్ ఈ రోజు మీకు తెలియజేస్తాను. అదేంటో చూద్దాం. మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత తీసుకోండి. ఒక 500 ఉందా అదే తీసుకోండి, లేదు ఒక 200 ఉందా అదే తీసుకోండి, లేదా 100 రూపాయలు ఉందా అదే తీసుకోండి, లేదా 50 రూపీస్ ఉందా, లేక 10 రూపాయలే ఉందా, ఒక రూపాయి కాయినే ఉందా అదే తీసుకోండి. ఏం పర్వాలేదు, ఇంతే తీసుకోవాలని రూల్ లేదు. మన దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయా ఆన్ ది స్పాట్ లో, ఆ సమయానికి ఆ ఎక్కువ డబ్బు తీసుకోండి. ఎక్కువ తీసుకోవాలంటే ఒక బండిల్ తీసుకోవచ్చు, 2-3 బండిల్స్ తీసుకోవచ్చు, ఒక 10 బండిల్స్ ఇట్లా హక్ చేసుకుని పట్టుకోవచ్చు. పెద్ద మొత్తంలో 500 నోట్స్ బండిల్స్ ఉన్నాయా,
ఇలా హక్ చేసుకుని పట్టుకోవచ్చు. ఏమీ లేదా 1 రూపీ ఉందా అదే పట్టుకోవచ్చు. ఇక్కడ మనీ 1 రూపీ అయినా 1,00,000 కోట్లైనా డబ్బే, ఇంతే పట్టుకోవాలని రూల్ ఏం లేదు. మన దగ్గర ఉన్నంత పట్టుకోవచ్చు. మీరు ఒక రూమ్ లో కూర్చోవాలి, ఆ డబ్బుని ఇలా పట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇలా పట్టుకొని, ఈ డబ్బుని ఇలా పట్టుకొని ముందుగా ఈ డబ్బుకి ఐ లవ్ యూ చెప్పండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం నిజంగా అంటూ ఈ డబ్బుని ఫస్ట్ ముద్దు పెట్టుకోండి. దీనికి మీ దగ్గర ఆల్రెడీ మనం పూజా మార్కెట్ లో మనం జువాది పొడి దొరుకుతుందని చెప్పాం. ఏంటంటే మన దగ్గరికి వచ్చే మనీకి ఎన్నో చేతులు మారటం ద్వారా కొన్ని కెమికల్ రీత్యా బ్లాక్స్ ఉంటాయి. చాలా చేతులు మారి డబ్బుని కొంతమంది చేతితో ఇసురు పడేసి ఉంటారు. వేరే వాళ్ళకి ఆ షాపులు ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా ఇసిరేస్తుంటారు చాలా మంది. చూడండి, ఆ కౌంటర్ దగ్గరికి లేకపోతే కూర్చున్న దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ఆ టేబుల్ ఆ చివరి నుంచి చివరికి ఇట్లా ఇసురుతావు. డబ్బుల్ని ఎప్పుడు ఇసరకూడదు, ఇట్లా ఇసిరేస్తుంటారు ఇచ్చేటప్పుడు. అస్సలు ఇసరకూడదు. అట్లా పొరపాటుని కింద పడిపోయిన అది తీసుకుని ముద్దు పెట్టుకుని మళ్ళీ పట్టుకోవాలి. అంటే దేని పట్ల మనకి ప్రేమ లేదో అది మన దగ్గరికి రాదు. ఎందుకని? మనం ప్రేమతో జన్మించాం. ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని ఒకటైన తర్వాతే ఆ బేబీ వచ్చారు. ప్రేమ ద్వారా మనలోని ఆత్మ కూడా ప్రేమ ద్వారానే మనలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తెలుసుకోకుండా సూత్రాలు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే మన దగ్గరికి డబ్బు రాదు. ఎప్పుడు ప్రేమ గురించే చెప్తారు అంటారు. అవును, ప్రేమ లేకపోతే మరణిస్తాం మనం. ఒక అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, ఫ్రెండ్స్, రిలేషను, ఆప్యాయతలు, మాట్లాడుకోవటాలు కాకుండా ఘర్షణ పడతాలు, గొడవ పట్టాలు ఇవేం చేస్తాయి? వ్యతిరేకతను సృష్టిస్తాయి. జీవితాన్ని తొందరగా తీసుకెళ్లిపోతాయి. ప్రేమ ఏం చేస్తుంది? ఎప్పుడు యంగ్గా ఉండేలా చేస్తుంది. అనారోగ్యాన్ని రాకుండా చేస్తుంది. ఇద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఘర్షణ ఇద్దరిని డివైడ్ చేస్తుంది. అనుమానం ఇద్దరిని డివైడ్ చేస్తుంది. ప్రేమ లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. ఏ కుటుంబంలో అయితే ఆప్యాయతలు ఉంటాయో, ప్రేమగా మాట్లాడుకుంటారో, చక్కగా వినయంగా చాలా శ్రద్ధగా ఉంటారో, ఇష్టంగా ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బుకి, ఆరోగ్యానికి, దేనికి లోటు లేకుండా ఉంటుంది. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఇట్లా డబ్బు పట్టుకొని ఈ డబ్బు మన దగ్గరికి రావాలి అంటే ఒక చిన్న పాపని మనం ఎలా ముద్దాడుతాం? క్యూట్ గా చాక్లెట్ ఇచ్చి రమ్మని మనం చాక్లెట్స్ ఇస్తాం. పిల్లలకి చూపించినప్పుడు చాక్లెట్స్ ఇలా చాక్లెట్స్ చూపించి ప్రేమగా మాట్లాడతాం. వాళ్ళ చాక్లెట్ చూస్తే పిల్లలకి ఇష్టం. ఎందుకంటే చిన్న బిడ్డలకి యూనివర్స్ తో కనెక్షన్ ఉంటుంది అనమాట. ఆయుష్ నెత్తి పైన 7 years వరకు వారిలో కల్మషం ఉండదు. నవ్వుతే నవ్వుతారు. ఏదైనా చాక్లెట్ కావాలంటే కింద పడి కొట్టుకుంటారు. ఐస్ క్రీమ్స్ కోసం గొడవ చేస్తారు. ఇంతకు మించి అసూయ, ద్వేషం ఏమి ఉండదు వాళ్ళు. అట్లాంటి చిన్నారులు మనం ఆ చిన్నారులకి, అనాథులకి, అట్లాంటి వాళ్ళకి, యూనివర్స్ మీద ఆధారపడిన వాళ్ళకి మనం ఆహారం ఇవ్వాలి. పేదవాళ్ళకి, చిన్న చిన్న కుంటి వాళ్ళు, గుడ్డు వాళ్ళు, చిన్న బిడ్డలు 7 years లోపు ఉన్నవాళ్ళు వాళ్ళ చేత ఒప్పున చెప్పించినప్పుడు కూడా కోరికలు నెరవేరుతాయి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్ గా మన దగ్గర మనీ పట్టుకోవాలి. ఈ మనీ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా సరే ఆ మనీని ఫస్ట్ ముందు పెట్టుకోండి. ఈ మనీకి ఉన్న బ్లాక్స్ పోవటానికి చాలా చేతులు మారుతాయి. ఇందాక చెప్పానుగా, కొంతమంది కోపంతో ఇసురుతారు డబ్బులు, రకరకాల చేతులు మారి వస్తూ ఉంటాయి. దానికి జువాది పొడి తీసుకుని మార్కెట్ లో, పూజా మార్కెట్ లో దొరుకుతుందని చెప్పాను కదా, ఆ జువాది పొడి తీసుకుని దీనికి, ఈ డబ్బుకి ఈ వైపు రాస్తూ ప్రతి నోటికి అన్ని ఇట్లా జనరల్ గా రాసేసేయండి. ఇది స్మెల్ వస్తుంది అప్పుడు, జువాది ఒరిజినల్ స్మెల్. ఇది పాజిటివ్ అనమాట. దీనికి ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది. మనీకి ఉన్న నెగిటివ్ ఎప్పుడు వచ్చినా సరే మీరు జస్ట్ జువాది పొడి జస్ట్ రాయండి, దానికి ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఈ సువాసన, పాజిటివ్ సువాసనకి నెగిటివ్ ఉండదు అన్నమాట. మన మనసు కూడా చాలా బాగుంటుంది. ఇంకో దగ్గర వాసన పెట్టి చూస్తున్న అమ్మాయిలు అయితే ఈ ఇందులోంచి పొడి తీసుకుని ఇక్కడ బుట్టు పెట్టుకున్న పేనల్ గ్రంథి అనేది ఇక్కడ ఉంటుంది. అది యాక్టివేట్ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది అనమాట. ఒక సుగంధం మనకి సువాసన తప్పించినప్పుడు ఇష్టం పెరుగుతుంది. వావ్, ఎంత బాగుందనే ఆ మైండ్ సెట్ వస్తుంది మనకి. మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. కోపంగా, చిరాగ్గా ఉన్నప్పుడు హడావిడికి చేసామనుకోండి, అది పని అవ్వదు. చిరునవ్వుతో చిన్న పాప బోసు నవ్వులు, పువ్వులు వాసనలు, ఈ సుగంధపు వాసనలు పేల్చడం ద్వారా కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంత బాగుంది వాసన, చాలా హాయిగా ఉంది అనిపిస్తుంది. ఆ స్టేజ్ కి తీసుకురావాలి మీ మనసుని. అప్పుడు డబ్బు పట్టుకొని దీన్ని కూడా జువాది రాసి, పెర్ఫ్యూమ్ కూడా ఇలా ఉంటుంది మనకి. జువాది పెర్ఫ్యూమ్ ఇది కూడా జస్ట్ దీన్ని కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు.
ఇట్లా రాసుకుని మనం బట్టలకు కూడా రాసుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా చాలా అవర్స్ ఉంటుంది డే అంతా. అప్పుడు మనకి ఏమవుతుంది, నెగిటివ్ అనేది మైండ్ లోకి రాకుండా చిరాకు లేకుండా హ్యాపీనెస్ వస్తుంది. సో న్యాచురల్ జువాదు అనమాట. ఇది న్యాచురల్ సెంట్ లాంటిది అనమాట. మార్కెట్ లో, పూజా మార్కెట్ లో దొరుకుతాయి, ఒరిజినల్ తీసుకోండి. సో వీటికి రాసేసిన తర్వాత ఇట్లా పట్టుకోవాలి చేత్తో. ఈ పట్టుకుని డబ్బు పట్ల మనం తప్పులు చేసుకున్నట్లయితే క్షమాపణలు చెప్పేసేయాలి. డియర్ మనీ, నీ పట్ల నా చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా నేనైనా పొరపాట్లు చేసినట్లయితే, డబ్బు మంచిది కాదని, డబ్బు ఏం చేసుకుంటామని ఎవరెవరో చెప్పిన మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు, ఫ్రెండ్స్ డబ్బుదేముందరా అని చెప్పి కుక్కను కొడితే రాలుతుంది, రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు డబ్బు పట్ల తెలియకపోవడం ద్వారా. వాడు కావాలని వాళ్ళకే తెలియదు. డబ్బు విలువ తెలిస్తే, డబ్బుని అలా మాట్లాడకూడదు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే వాడు మాట్లాడు. మేబీ అందరూ కూడా తెలియకే చేస్తారు తప్పు. కావాలని డబ్బుని వద్దని ఎవరు అనుకోరు. కాకపోతే ఇలా అనకూడదని వాళ్ళకి తెలియదు. ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, మనం ఇలా మాట్లాడితే మన నుంచి డబ్బు రెక్కలు కట్టుకుని పారిపోతుంది అన్న సంగతి వారికి తెలియదు, తెలియక చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే డబ్బుకి ఇబ్బంది పడుతున్నప్పుడు డబ్బు పట్టుకుని ఇదంతా పొడి అంతా రాసి చక్కగా మనసుని హ్యాపీగా ఉంచుకొని చేతితో పట్టుకొని ఇట్లా చెప్పాలి. డియర్ మనీ, నీ పట్ల నేను నచ్చిన నాటి నుంచి ఈ క్షణం దాకా నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నట్లయితే ఈ క్షణమే నేను క్షమాపణలు చెప్తున్నాను. ఈ రోజు నుంచి డబ్బు నేను ప్రేమిస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మంచి పనులకే, ఉపయోగకరమైన పనులకే నేను డబ్బు ఖర్చు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గరికి నువ్వు వరదలేగా, నదీ ప్రవాహం లేక చాలా సులభంగా పెద్ద మొత్తాల్లో ఒక ఉప్పెనలాగా నా వద్దకు చేరుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అని మీరు 21 టైమ్స్ చెప్పొచ్చు, 11 టైమ్స్ చెప్పొచ్చు, 33 టైమ్స్ చెప్పొచ్చు. టైం ఉంటే ఇంకా 108 టైమ్స్ కూడా చెప్పొచ్చు. కాకపోతే ఆ ప్రశాంతత ఉండాలి. లెక్క మీద దృష్టి పెట్టొద్దు. మీరు కేవలం ఈ ప్రేమతో హో పొను ఇష్టంగా చెప్పాలి. డబ్బుని ప్రేమిస్తున్నట్టు పెద్ద మొత్తంలో డబ్బు కట్టలు మీరు ఇట్లా హక్ చేసుకున్నట్టు అలా ఊహించుకుంటూ ఒపనొపన చెప్పేశాక 2 చేతులతో డబ్బు ఇలాగే పట్టుకొని మీ దగ్గర ఈ డబ్బుని 10 కోట్లు అనుకోవచ్చు, కోటి అనుకోవచ్చు, లక్ష అనుకోవచ్చు, ఎంతైనా అనుకోవచ్చు, అంత డబ్బు ఉంది. ఇప్పుడు మీరు బయట పీపుల్స్ కి డబ్బు కట్టాలి, అప్పు కట్టాలి. మీ దగ్గర ఒక 10 లక్షలు మీరు బయట కట్టాలనుకోండి, ప్రైవేట్ వ్యక్తులకి, ఫైనాన్షియర్స్ కి, ఎవరికో మీరు అప్పు తీసుకుని ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీ దగ్గర ఉన్న రూపాయి అయినా సరే, ఒక నోట్ అయినా, నేను చెప్పాను 10 రూపాయలైనా పర్లేదు, ఏ మాత్రం వేరే ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. రూపాయిని డబ్బే అంటారు, 10 లక్షల కోట్లను కూడా డబ్బే అంటారు. మనం ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు. ఆ డబ్బు పట్టుకుని మీరు ఊహల్లోకి వెళ్ళాలి. మీరు 10 లక్షలు చెల్లించాలా బయట వ్యక్తి, అప్పు ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెడుతూ ఘర్షణ పడుతూ దాన్ని తీసి పక్కన పడేయాలి. మీరు 10 లక్షలు కలిగి ఉండాలి కదా, అతను చెల్లించాలంటే మళ్ళీ యూనివర్స్ నియమాల ప్రకారం 10% దానం చేయాలి కదా అనాథ పిల్లలకి గురువు ద్వారా. అప్పుడు మనం ఎంత కోరుకోవాలి? ఆ 10% కూడా కలిపి దానం చేయటం ప్లస్ అతనికి ఇచ్చేయటం జరిగిన తర్వాత మీ దగ్గర డబ్బు ఉండాలి. అప్పుడు మనం ఎంత కోరుకోవాలి? 15 లక్షలు కోరుకోవాలి. నా దగ్గర ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఉన్నాయి అని ఆ డబ్బుని 15 లక్షలు అనుకోండి. ఒక 30 బండిల్స్ ఉన్నాయి, 500 నోట్ల బండిల్స్. అలా పట్టుకున్నారు. చిరునవ్వుతో థ్యాంక్ యూ యూనివర్స్, నితిక ఏంజల్ పంపించి ఈ సమస్యని నాకు తీర్చేసేలాగా డబ్బు అందించినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఈ 15 లక్షల చేతిలో ఉన్నట్టు ఆ కట్టలు 30 కట్టలు మీరు పట్టుకున్నట్టు చేతితో రియల్ గా ఫీల్ అయిపోతూ ఉండాలి. అయిపోతూ అతను ఎవరో అమ్మాయా అబ్బాయా, బయట మీరు ఎవరు కట్టాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి ఈ డబ్బు మీరు ఇచ్చేసి ఆ డాక్యుమెంట్లు మీరు తీసేసుకుని రిలీఫ్ పొందినట్టు, చక్కగా హ్యాపీగా అది కట్టేసినట్టు, ఈ డబ్బు నుంచి అటు కట్టేసినట్టు అతని ఫేస్, అది బ్యాంకా, గోల్డ్ లోనా, ప్రైవేట్ ఫైనాన్సా, ఇంకా ఏదైనా కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరు కట్టేశారు, క్లియరెన్స్ లెటర్ తీసేసుకున్నారు. ఆ బ్యాంకునైతే బ్యాంకు ఊహించుకోండి, ప్రైవేట్ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని ఊహించుకోండి. ఫేస్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు డబ్బు ఇచ్చేస్తున్నట్టు ఆ నో డ్యూ సర్టిఫికెట్, అది చెక్కులు ఇచ్చారా, ఏమి ఇచ్చారా, అవన్నీ మీకు కావాల్సిన బ్యాలెన్స్ తీసేసుకున్నట్టు ఆ పేపర్స్ ఆ దాంట్లోకి వెళ్ళిపోవాలి, ఆ విజువలైజేషన్ లోకి వెళ్ళిపోవాలి, ఊహల్లోకి వెళ్ళిపోయి మీ మధ్య ఒక సినిమా లాగా మీరు వెళ్ళారు, కట్టేశారు, తీసుకున్నారు. గోల్డ్ లో అయితే గోల్డ్ ఓపెన్ చేసి చూసుకున్నారు, గోల్డ్ ఉంది.
ఈ హౌస్ లోన్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చేసుకున్నారు, క్లియరెన్స్ లెటర్ తీసేసుకున్నారు. అన్నిటికీ చెప్తున్నాను నేను. పర్సనల్ లోన్ అయితే పర్సనల్ లోన్ క్లియరెన్స్ లెటర్ తీసేసుకున్నారు. క్రెడిట్ కార్డ్ లోన కట్టేశారు, క్లారిటీ తీసేసుకున్నారు. కార్ లోన కట్టి క్లియరెన్స్ లెటర్ తీసేసుకున్నారు. మీ ఒరిజినల్ ఆర్సీ బుక్ తీసేసుకున్నారు. ఇంకా ప్రతి దానికి ఉపయోగించవచ్చు. అట్లా మీరు ఊహించుకుని అక్కడికి వెళ్ళి పే చేసేసి ఆ క్లారిటీగా అవన్నీ తీసేసుకుని హాయిగా ఒక రిలీఫ్ వచ్చేసారు మీ మైండ్ లో. ఈ డబ్బు, అంత డబ్బు మీరు మీ చేతిలోనే ఉంది. 30 బండిల్స్, 500 నోట్ల బండిల్స్, 15 లక్షలు. నేను ఒక 10 లక్షల గురించి చెప్తున్నాను. మీకు ₹1,00,00,000 10 కోట్లున్నా మీరు చేయవచ్చు. లేదు ఇంకా క్లారిటీ కావాలంటే గురువు ద్వారా ఒకసారి నేర్చుకోండి. ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, 100 కోట్లు అప్పు అయినా సరే, ఖచ్చితంగా 1000 కోట్లు అయినా సరే మీరు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. డిప్రెషన్ కి వెళ్ళొద్దు, సూసైడ్ చేసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. నాకు వాయిస్ రికార్డులు పెడుతుంటారు, చనిపోతాను అనుకుంటున్నాను, అలాంటి చేయకూడదు. మనకి ప్రతి దానికి మార్గం ఉంది. అలా మీరు చెల్లించేసినట్టు ఊహించుకుని ఆ వ్యక్తి పేరు, ఆ సంస్థ పేరు, ఆ బ్యాంక్ పేరు, ఆ గోల్డ్ లోన్ సంస్థ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఊహించుకుని ఐఎమ్ సారీ, మీరు వెళ్ళారు, పే చేసేస్తున్నారు, తీసేసుకున్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ అని ఈ డబ్బు అన్ని కట్టలు మీ దగ్గర ఉన్నట్టు ఊహించాలి. ఇంతే డబ్బు, ₹1 ఉంది, ₹10 ఏముంది, పట్టుకున్న 500 నోటు ఒకటే ఉందని కాదు. మీరు 500 నోటు ఒకటే పట్టుకుని ఉండొచ్చు, ఒక బండిలు పట్టుకుని ఉండొచ్చు. కానీ మీరు అనుకున్న అమౌంట్ ఉన్నట్టు ఊహించాలి. మీరు మొత్తాన్ని హక్ చేస్తున్నట్టుగా అలా ఊహిస్తూ ఇందులోంచి డబ్బు మీరు అందరికి చెల్లించేస్తున్నారు, దానం చేశారు గురువు ద్వారా. ఇవన్నీ ఊహించుకుంటూ చాలా ప్రేమతో, చిరునవ్వుతో ఒక రిలాక్సేషన్ చూడాలి. అవన్నీ క్లియర్ అయిపోయాయి. ఎంత బాగుందో, నాకు కొత్త జీవితం ఏర్పడింది, డబ్బు ప్రవాహంలో నా దగ్గరికి వస్తుంది. ఎందుకని నేను డబ్బును ప్రేమిస్తున్నాను, క్షమాపణ చెప్పేశాను. ఈ రోజు నుంచి ప్రేమతో నింపబడి ప్రతి దాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి ఒక్కరిని, ప్రకృతిని, పంచభూతాలని, నాలోని దైవశక్తిని, అనంత విశ్వమేధస్సుని మొత్తాన్ని ప్రేమతో చూస్తుంటాను. ప్రేమతో నింపబడిన, ప్రేమతో జన్మించిన నాకు ప్రేమను పంచటం తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ డబ్బు ప్రతి ఒక్కరికి చెల్లించేసి, మీకు కావలసిన ఇల్లు కూడా కొనుక్కున్నట్టు, మీకు కావలసిన నగలు, కారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద మొత్తంలో మీ దగ్గర ఉన్నట్టు ఊహించండి. ఆ రూపాయే కాదు, 500 నోటే కాదు, 50,000 కాదు, ఎంతైనా మీరు ఆ హక్ చేసుకుని మొత్తాన్ని ఫీల్ అయిపోతూ దాంట్లోంచి చెల్లించాల్సిన అన్ని చెల్లించేస్తున్నట్టు. ఇంకా మీ దగ్గర డబ్బు ఉంది, దానం చేసిన తర్వాత కూడా గురువు ద్వారా ఇంకా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి, షాపింగ్ చేసి, ఆ కొత్త వస్తువులతో, చిరునవ్వులతో నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తున్నట్టుగా అలా ఊహిస్తూ, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నితిక ఏంజెల్, విశ్వశక్తి ఆశీస్సులతో నాకు ఇంత అద్భుతం చేశావు, థ్యాంక్ యూ యూనివర్స్, నితిక ఏంజెల్ పంపించి నాకు అద్భుతం చేశావు, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, నాలోని ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ అని తీసేసి డబ్బు ప్రవాహాన్ని వచ్చేలా చేస్తున్నావు, నీకు నా ప్రణామాలు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. మీరు ప్రేమతో మాట్లాడండి. డబ్బుతో, మనుషులతో, వస్తువులతో, మీ ఇంటితో, మీలోని దైవశక్తితో, మీ లైఫ్ పార్ట్నర్ తో, మీరు ప్రేమించిన వ్యక్తితో మీరు ఎప్పుడు కూడా ఘర్షణ పడకుండా ప్రేమతో మాట్లాడండి. అవతల వాడు ఘర్షణ పడుతున్నా ఆ వాక్యాలు మీ మైండ్ లోకి తీసుకోవద్దు. మనం ఏం రిలీజ్ చేయాలో అదే రిలీజ్ చేయాలి. బయట ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే ఇది తాత్కాలికమే, నేను అనుకున్నదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు మహోన్నతమైన వెలకట్టలేని ఎల్లకాలంలో ఎప్పటికీ ఉండే శక్తితో నేను కనెక్ట్ అయి ఉన్నాను. నన్ను ఎవరు ఏం చేయలేరు. ఆ శక్తి ఏంజల్స్ రక్షణలో, ప్రాపంచక శక్తుల రక్షణలో, పంచభూతాలు, ప్రకృతి, నాలోని దైవశక్తి రక్షణలో నన్ను నడిపిస్తుంది. కాబట్టి నాకు తిరిగే ఉండదు అంటూ సంబరాశ్చర్యాలతో, ఆనందంతో, ప్రేమను నింపుతూ, ధైర్యంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా, యవ్వనంతో కళకళలాడుతూ, ఒక మిరాకిల్ పర్సన్ గా, వెలకట్టలేని సెలబ్రిటీ గా మీరు ఉన్నట్టుగా అద్భుతంగా మాట్లాడండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ జీవితంలో ఈ రోజు నుంచి అద్భుతాలు జరిగి తీరుతాయన్నమాట. అలా డబ్బుతో మీరు మమేకం అయిపోతూ డబ్బుని ఇసిరి పడేయద్దు. తీసుకునేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏ బిల్లు పే చేసినా థ్యాంక్ యూ చూద్దాం చెప్పి ఇబ్బందికరంగా ఫేస్ పెడుతూ బిల్లులు కట్టొద్దు. ఎవరికైనా ఇస్తున్నప్పుడు కూడా అమ్మో ఇంత ఇవ్వాలని ఆ ఫేస్ ని అలా పెట్టొద్దు. చాలా చిరునవ్వుతో పెట్టండి. 100 రెట్లు తిరిగి నాకు వస్తుంది అంటూ హ్యాపీగా థ్యాంక్ యూ చెప్పి పే చేయండి. మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి మీ జీవితాల్లో ఈ డబ్బు ఒక ప్రవాహం లాగా ప్రవహించాలని, మీరు అనుకున్న ప్రతిదీ జరగాలని, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ ఫ్యామిలీ అంతా కూడా
అప్పుల నుంచి బయటపడి అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, చిరునవ్వులతో, ప్రేమతో, ఆనందాలతో ఎల్లకాలాలు ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందుతూ మీరు అనుకున్నవన్నీ సాధించాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.